హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే స్పెషల్ చికెన్ ఫ్రై ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చండి. రోజు చేసుకునే చికెన్ ఫ్రైలా కాకుండా ఒకసారి ఈ చికెన్ ఫ్రైని ట్రై చేయండి. ముందుగా 1/2 kg చికెన్ తీసుకొని బాగా క్లీన్ చేసి వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. అందులోకి 1 స్పూన్ ఉప్పు, అలాగే 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసేసుకోండి. నెక్స్ట్ మనం చికెన్ ఫ్రై చేసేటప్పుడు కారం ఎలాగో వేసుకుంటాము, అందుకని కొంచెం వేసేసుకోండి. అలాగే 1/2 లెమన్ తీసుకొని పిండేసుకోండి చికెన్ పైన. ఇప్పుడు చికెన్ అంతా కూడా మసాలా అంతా పట్టించేలా 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసుకున్న చికెన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్, స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయలను తీసుకోండి. ఉల్లిపాయలు ఎంత వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక కొంచెం జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. అలాగే ఈ ఆనియన్స్ మగ్గడానికి కొంచెం సాల్ట్ని అయితే వేసేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక దాల్చిన చెక్క, లవంగాలు, ఏలక్కాయను తీసుకోండి. ఈ మసాలా దినుసులు వేసేసుకోండి. అలాగే ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకోండి, ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోండి. 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి చికెన్ని బాగా కలుపుకోవాలండి. చికెన్ని వాష్ చేసేటప్పుడు నిమ్మరసంతో ఉప్పుతో వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేయటం వలన నీసు వాసన అనేది లేకుండా ఉంటుంది. ఇప్పుడు చికెన్లోకి 1 స్పూన్ సాల్ట్ వేసేసుకోండి. సాల్ట్ వేసుకున్నాక కడాయి పైన మూత అయితే పెట్టేసుకోండి. ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడికించండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసేయండి. ఆల్మోస్ట్ చికెన్ అనేది ఉడికిపోతుంది. ఇప్పుడు 4 పచ్చిమిరకాయ ముక్కలను వేసుకొని అలాగే పుదీనా ఆకులను కూడా వేసుకోండి. ఇలా వేయటం వలన ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత 2 టమోటాలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. వేసుకున్నాక 2 నిమిషాల పాటు బాగా కలపండి. ఇలా కలుపుకొని కడాయి పైన మూత పెట్టేసుకోండి. ఈ 10 నిమిషాల తర్వాత చికెన్ చూసారంటే బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారం, అలాగే 1 స్పూన్ చికెన్ మసాలా, 2 స్పూన్స్ వరకు ధనియాల పొడిని వేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే 1 స్పూన్ గరం మసాలా వేసేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరిని బాగా మిక్స్ చేసి మెత్తగా ఈ పౌడర్ని వేసుకోండి. ఎండు కొబ్బరిని వేసుకోవడం వలన టేస్ట్ అనేది వస్తుందండి. కరివేపాకును కూడా వేసేసుకోండి. ఈ పౌడర్స్ అన్ని వేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి స్లోగా ఫ్రై చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై ఎలా సింపుల్గా రెడీ అయిపోతుందో. మీరు కూడా ట్రై చేయండి. చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇందులోకి కసూరి మేతి కొంచెం వేసేసుకోండి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసేసుకోండి. ఈ చికెన్ ఫ్రై బగారా రైస్లోకి, వైట్ రైస్లోకి సర్వ్ చేసేసుకోండి, చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.